మీరు ఒక మనిషి దగ్గరికి పోయి ఎవరైనా సరే మీ చుట్టుపక్కల డైరెక్ట్ మన ఇల్లు ల్యాండ్ కబ్జాకు పెట్టిరనుకో, మీ మీద తొందరగా రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అవ్వడం అంటే ఏంటంటే మిమ్మల్ని కొట్టనికన్నా వస్తారు, లేకపోతే కేసులన్నా చేస్తారు, మీ మీద పగతోటి ఉంటారు. అదే మనిషిని నువ్వు వాళ్ళ బ్రెయిన్ని కబ్జా చేసినావు అనుకో, వాళ్ళ బ్రెయిన్ని కబ్జా చేసినంటే ఏదన్నా ఒక మతంలో ఇరికిచ్చి వాళ్ళ బ్రెయిన్ని కబ్జా చేసినావు అనుకో, నువ్వేం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కబ్జా చేయాల్సిన అవసరం లేదు, వాడే తీసుకొచ్చి నీకు ఇస్తాడు. నువ్వు అనాల్సింది ఏం, నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుడు నన్ను ప్రేరేపించిండు, నీ దగ్గర ఇది ఉంది, ఇది దేవునికి ఏమన్నాడు అని చెప్పేసి అన్నవానికి ఇచ్చేస్తాడు. జనాలు మార్కెట్లో అట్లున్నారు. ఇలా సింపుల్ ఇది ఒక్క ఫార్ములాని పట్టుకొని మార్కెట్లో చాలామంది దొంగ పాస్టర్లు ఉంటారు, చాలామంది దొంగ బాపాలు కూడా ఉంటారు, చాలామంది దొంగ ముల్లాలు కూడా ఉంటారు. ఇది ఒక్కటే లాజిక్ని పట్టుకొని, ఇది ఒక్క విషయాన్ని పట్టుకొని, ఒక్క విషయం మీద మీకు బ్రెయిన్ ట్రైనింగ్ చేసి మీ దగ్గరికి వెళ్ళి ఏమేమి లాక్కోవాలి, ఎట్లా లాక్కోవాలని చెప్పేసి వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకోసం నువ్వు డైరెక్ట్ ఇవ్వండి ఇవ్వవు. అదే భగవాన్కే నాంపే కూర్చి దేదో అంటే ఏదైనా ఇచ్చేస్తాం. దేవుడు నేను ప్రేరేపించి ఏదైనా చెప్పేసి 2-3 చమత్కారాలు చేసిరనుకో మీ ముందట, నువ్వు ఏదైనా ఇచ్చేయడానికి రెడీగా ఉంటావు. గుర్తుపెట్టుకోరు.